వస్తుంది. త్రిగుణం అవివేకి సామాన్యం అచేతనం ప్రసవధర్మే తద్విపరీ వ్యక్తం తథా ప్రసాదనం తద్విపరీత తథాత్య పుమాన్ అని కూడా చెప్తుంది. ఇంకిప్పుడు ఈ అంటే ఇదంతా త్రిగుణాత్మకం అన్నాం కదా. త్రిగుణం అవివేకి సామాన్యం అచేతనం ప్రసవధర్మే అని ఏమిటా త్రిగుణాలు అది చెప్తున్నారు. అంటే సత్వరజస్తమో గుణాలు అని. ప్రీత్యప్రీతి విషాదాత్మకాః ప్రకాశ ప్రవృత్తి నియమార్థాః అన్యోన్యాభిభవాశ్రయ జనన మిథున వృత్తయశ్చ గుణాః. ప్రీత్యప్రీతి విషాదాత్మకాః ప్రకాశ ప్రవృత్తి నియమార్థాః అన్యోన్య అభిభవ ఆశ్రయ జనన మిథున వృత్తయశ్చ గుణాః. సుఖ దుఃఖ మోహములు అని తెలుసండి మనకి. మోహం అండి, మోహం విషాదమే. మీకు ఎక్కడైనా ముందు మోహం కలిగింది అనుకోండి, ఆ మోహం కుదరకపోతే ఏమైంది? విషాదమే. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అన్నాడు భగవద్గీతలో. కామం ఉందనుకోండి, అది తిరగకపోతే అదే క్రోధంగా ఉంటుంది. ఏమండి, మీ దగ్గర ఏదో వస్తువు ఉంది, చాలా బాగుంది, నాకు కోరిక పడ్డాను, నాకు ఇచ్చేస్తారు అనుకున్నాను, నోరుది అడిగాను, మీరు ఇవ్వలేదు. ఇంకక్కడి నుంచి మీ వంశం కనీసం 20 తరాలు ముందుకు వెళ్ళిపోతాను నేను. అసలు ఈ 20 తరాల నుంచి ఆ వంశం అంత దరిద్రగొట్టు వంశం లేదని ద్వేషాన్ని పెంచుకుంటాను. అలాగే ప్రీతి అంటే సుఖము, అప్రీతి దుఃఖము, విషాదము అంటే మోహము. ప్రీత్యప్రీతి విషాదాత్మక ఇవే స్వరూపంగా కలిగినటువంటి. దీనివల్ల ఉపయోగం ఏంటయ్యా అన్నాడు. ఇటువంటి గుణాల వల్ల ప్రకాశ ప్రవృత్తి నియమార్థాః అంటే జ్ఞాన ప్రకాశ సత్వగుణం వల్ల కలుగుతుంది, రజోగుణం వల్ల ప్రవృత్తి కలుగుతుంది. ఏమండి, తర్వాత ఈ సత్వరజ తమో గుణం వల్ల ఏ పని చేయదండి. మరి ఏ పని చేయకుండా ఎలా ఉండాలంటే అంటారంటే అలా ఉంటూ ఉంటారంతే. మంచం మీద, ఎప్పుడు మంచం మీద పని వస్తే తప్ప మంచం దగ్గర. నాలాంటి వాళ్ళు కొంతమంది, వాళ్ళకి తమో గుణం చాలా ఎక్కువ. ఏమిట? ప్రీతి అప్రీతి విషాదాత్మకాః. ప్రీతి అంటే ఏమిటనుకున్నాం? ఈ సత్వరజస్తమ గుణాలు 3 కదా. ఇవి ప్రీత్యాత్మకం మొదటిది, ఇది సత్వగుణం. సుఖాత్మకం. దుఃఖాత్మకమైనటువంటిది రజోగుణం. మోహాత్మకమైనటువంటి తమో గుణం. వీటి వల్ల ఏమైనా ప్రయోజనం ఉన్నాయా ఈ గుణాల వల్ల? అయ్యో లేకపోవడం ఏంటంటే ప్రకాశ ప్రవృత్తి నియమార్థాః. జ్ఞాన ప్రకాశం కోసం సత్వగుణం, రజోగుణం వల్ల ప్రవృత్తి కలుగుతుంది, తమో గుణం వల్ల నియమనం అన్నమాట, నియమింపబడ్డం, ఏం చేయకుండా అలా స్తబ్దుగా ఉండడం అంటాం చూశారు, అది తమో గుణం. మరి గుణాలన్నీ ఎలాగుంటాయి అంటే చెప్తున్నాడు. అన్యోన్య అభిభవ ఆశ్రయ జనన మిథున. ఈ అన్యోన్య పదం అనేటటువంటిది ద్వంద్వాంత శ్రూయమాణం పదం ప్రత్యేకం అభిసంపద్యతే అని రూల్ ఉంది. అన్యోన్య ఆశ్రయ వృత్తయ, అన్యోన్య అభిభవ వృత్తయ, అన్యోన్య ఆశ్రయ వృత్తయ, అన్యోన్య జనన వృత్తయ, అన్యోన్య మిథున వృత్తయ అని ఇలా చెప్పుకోవాలి. దానికి ఏమిటి అంటే అన్యోన్య అభిభవ వృత్తయ. అంటే అభిభవం అంటే ఏంటి అంటే చూసారు, జనరల్గా ఒక క్లాసులో 40 మంది స్టూడెంట్స్ ఉంటారు స్కూళ్ళల్లో. అక్కడ ఇది నేను ఉదాహరణ చెప్తున్నాను. ఇందులో జనరల్గా ఫస్ట్ స్టాండర్డ్ ఫస్ట్ ర్యాంకు ఏ వాడు తీసుకుంటూ ఉంటాడు. అలాగే బి ర్యాంక్ ఎప్పుడు ఎక్స్ వాడికి. ఇదేం నియమం లేదండి. ఓసారేమో ఎక్స్ వాడికి ఏ ర్యాంక్ వస్తూ ఉంటుంది, ఓసారేమో సెకండ్ ర్యాంక్ ఏమో ఫస్ట్ ర్యాంక్ వాడికి వచ్చి సెకండ్ ర్యాంక్ ఏమో ఏ వాడికి వస్తుంటుంది. ఇది నియమం లేదు. కానీ మూడో వాడికి మటుకు ఆ ర్యాంక్ పోతుంది. ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్యలోనే తిరుగుతూ ఉంటుంది ర్యాంక్. అంటే వాడిని తొక్కేయడం అనే మాట వాడచ్చో వాడకూడదు, వాడిని ఎలాగైనా తక్కువ చేసి ఎలాగైనా వాడికంటే ఎక్కువ మార్కులు సంపాదించుకోవాలని
వీడికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని వాడు ఇలా పోటీ పడుతూ ఉంటారు. అలాగే ఈ త్రిగుణములు ఉన్నాయి చూశారు, సత్వరజస్తమో గుణములనే గుణములు ఇవి సమానావస్థగా ఉన్నాయనుకోండి. అంటే మూడు 100 గ్రాముల చొప్పునే ఉన్నాయనుకుంటున్నాం. అర్థం అవడం కోసం ఎలాగైనా చెప్పుకోవచ్చు. కానీ మనం అర్థం అవడం కోసం ఎలా చెప్పుకున్నామో అదే సిద్ధాంతం అని బయటికెళ్ళి మాట్లాడు. ఒకవేళ మీరు అలా మాట్లాడినా మీరు ఎవరి దగ్గర చదువుకున్నారంటే నాకు తెలియదండి, ఏదో గ్రూప్లో ఒక ఆయన వచ్చి వాగుతూ ఉండేవాడు అని చెప్పండి తప్ప నా పేరు మటుకు చెప్పదు. ఏది మ్యూట్ అయిపోయింది అండి ఆయన ఏదో కొద్దిగా అప్పుడు మేమంతా కలిసి చదువుకునేవాళ్ళం. ఏమండో ఎప్పుడు చెప్తూ ఉండేవాడిని, ఏమండో ఎప్పుడైనా ఏదైనా విషయం వచ్చిందనుకోండి, మీరు ఏమైనా మాట్లాడి మీ గురువు గారు ఎవరు అంటే మటుకు నా పేరు మటుకు చెప్పండి, నేను గురువుని గాను, అయినా నా పేరు చెప్పొద్దు, ఏదైనా మీరు తేడా పడాలు చెప్తే అవన్నీ నాకు చెడ్డ పేరు వస్తుంది అని. అందుకే మొన్న ఆయన ఎక్కడో చెప్తూ ఉంటే మీ గురువుగారు ఎవరని అడిగారు. ఆయన నాకు ఫోన్ చేసి అడిగారు, ఏమన్నా ఇలా అడుగుతున్నారు చెప్పమంటారా వద్దంటారు. ఏం చేస్తాం మరి చెప్పండి తప్పదు, ఒకళ్ళు ఓసారి అనుకుంటారు. గురువుగారు అనకలండి మాస్టర్ అన్నాడు చాలు అని. అలాగా మనం అర్థం అవడం కోసం ఎన్ని రకాలైన పిల్లి మొక్కలు వేయాలండి, తప్పదు, మరి అందరికీ అర్థం కావాలి కదా. సో ఇప్పుడు వీళ్ళు ఏ వాడు ఎక్స్ వాడు ఒకళ్ళని తక్కువ చేసి వీడు పైకి ఎక్కేద్దామని చూస్తూ ఉంటాడు. అది ఈ సత్వరజస్తమో గుణాలు అనేటువంటి 3 గుణాలు ఉన్నాయి కదా. 3 గుణాలు ఉంటే ఈ 3 సమపాళల్లో ఉన్నాయనుకోండి, 100 గ్రాములు చొప్పున 100 గ్రాములు అని దాని గురించి చెప్పుకొచ్చాను. ఏంటంటే ఈ గుణం 100 గ్రాములు ఉందా, ఏది ఈ శాసనంలో ఎక్కడ అల్లం ఉండదు. 100 గ్రాములు 50 గ్రాములకి లెక్క ఉంటుంది. సమంగా ఉంటే ఏది పని జరగదండి. అలా కాకుండా మిగతా 2 గుణాలని తక్కువ చేసి తన గనక ఎక్కువైతే అప్పుడు దానివల్ల కార్యం జరుగుతుంది. అంటే రజోగుణం తమో గుణం తక్కువయ్యి సత్వగుణం ఎక్కువైపోయినప్పుడు అప్పుడు ప్రకాశ కార్యం జరుగుతూ ఉంటుంది. అంటే చదువుకోవడం, ఈ చెప్పిన చక్కగా అర్థం అవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా సత్వగుణాన్ని రజోగుణాన్ని తక్కువ చేసి అంటే తొక్కేసి రజోగుణం పెరిగింది అనుకోండి, ఎక్కువైంది అనుకోండి, అప్పుడు ప్రవృత్తి అలా గిరగిర తిరుగుతూ ఉంటారు. కొంతమంది ఉన్నారు చూశారు, ఎప్పుడు ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, కూర్చోడు నిమిషం, అలాగే స్కూటర్ వేసిన తెగ తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి రజోగుణం ఎక్కువ అనమాట. ఇలా కాకుండా సత్వగుణాన్ని రజోగుణాన్ని తొక్కేసి తమో గుణం ఎక్కువైపోతే వాడు ఎక్కడుంటాడు, మంచం మీదే ఉంటాడు. అందుకని అన్యోన్య అభిభవ వృత్తయ, వృత్తి అంటే దానికి వ్యాపారము, దాని పని ఏమిటా పని, అన్యోన్య అభిభవ వృత్తయ, ఒకదాన్ని ఒకటి తొక్కేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అలాగే అన్యోన్యాశ్రయ వృత్తయ, ఒకదాన్ని ఒకటి ఆశ్రయించుకుని ఉంటాయి. విచిత్రంగా అలా ఎలా ఆశ్రయించుకుంటారండి అన్నారు. ఒకదాన్ని ఒకటి ఆశ్రయించుకుని ఉంటాయండి అన్నారు. త్రిదండి న్యాయంగా అని. మీకు పల్లెటూళ్ళు తెలుసో తెలీదో, పల్లెటూళ్ళల్లో చేలల్లో వరి ఊర్పిడు అనే బాబోయ్ మాసుళ్ళు చేస్తారనమాట. అంటే ధాన్యం తయారవుతుంది. ఈ ధాన్యం తయారైంది అక్కడే కళ్ళం అంటారు, ఎక్కడైతే మనం ధాన్యం తయారు చేసామో దాన్ని. అక్కడే ఒక తూకం తీసుకొచ్చి తూచేస్తాడు షావుకారు, అక్కడి నుంచే బళ్ళకి కట్టి పంపించేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఎలాగ తూకం ఎలా కూలుస్తారు, ఈ మధ్యనైతే ఎలక్ట్రానిక్ కాకాలు అక్కడ కూడా వచ్చేసేటండి. మొన్నటి దాకా మా చిన్నప్పుడు పరిచయం ఏంటంటే 3 గడల తీసుకొస్తారనమాట. ఇలాగా ఇదిగో ఇలా పెడతాడు అది దాన్ని, ఈ మధ్యలో ఈ తూకం పెడతాడు. ఇప్పుడు ఈ 3 గళ్ళు ఇలా ఉన్నాయి కదా, లేదా ముక్కాలు పెట్టి అనుకోండి, మీ చిన్నప్పుడు ఏమైనా చూసుంటారు కదా. ఇందులో ఒకటి ఏదైనా తీసేస్తే మొత్తం పడిపోతుంది. ఈ 3 ఇలాగా ఆనుకుని ఉన్న దాంట్లో ఏ ఒక కాలుని తీసేసినా మిగతా 2 అలా నిల్చోవాలండి, పడిపోతాయి. అంటే ఇప్పుడు ఏమైంది, ఈ కాలు పడిపోకుండా అవ్వాలంటే అవతల కాలు కూడా కరెక్ట్గా ఉండాలి కదా. అవతల కాలు కరెక్ట్గా లేకపోతే ఈ ఈ ఈ వెదురు గడ పడిపోతూ ఉంటుంది. అవతల లేకపోతే ఇది పడిపోతుంది, ఇది లేకపోతే అవతల పడిపోతుంది, ఈ 2 లేకపోతే అది ముందే పడిపోతుంది.
అంటే ఇప్పుడు ఏమైంది? అన్యోన్యాశ్రయ వృత్తయ. తన పని తను చెయ్యాలి అంటే, తూకం చూడడం అనేటటువంటి పని చెయ్యాలి అంటే, ఈ గడ ఇతర గడల మీద ఆధారపడి ఉంది. అలాగే సత్వగుణం ఎక్కువ ఉంటేనే ఏమిటి ప్రకాశకార్యం జరుగుతుంది. రజోగుణం ఎక్కువ ఉంటేనే ప్రవృత్తి జరుగుతూ ఉంటుంది. తమస్సు ఎక్కువ ఉన్నప్పుడైతేనే ఏదో నివృత్తి జరుగుతూ ఉంటుంది అనుకున్నాం కదా! సరేనండి. మీరు ఇందాక 100, 100, 100 అనుకున్నాం కదా! ఆళ్ళ మిగతా 200 వద్దు. ఒక 100 పెడదాం. సత్వగుణమే ఉంది. 100 కాకపోతే 200, 200 కాకపోతే 300 గ్రాములు సత్వగుణమే ఉంది. అప్పుడు బాగా కార్యం జరుగుతుందంటే అసలు జరగదు. ఇతర 2 గుణములు లేకుండా అసహాయంగా వాట్ల సహాయం లేకుండా ఇది ఏ గుణము తన పని చేయలేదు. అన్యోన్య ఆశ్రయం. ఒకదాన్ని ఒకడిని ఆశ్రయించుకుని ఉంటూ ఉంటుంది. అప్పుడే అది పని జరుగుతూ ఉంటుంది. అలాగే అన్యోన్య జనన వృత్తయ. సత్వగుణం అనేటటువంటిది ప్రకాశమును తెలియజేయాలి అంటే పక్కన రజోగుణం, తమోగుణం కొంచెం సపోర్ట్ ఇవ్వాలి. ఏ ఒక్క గుణము ఇతర సపోర్ట్ లేకుండా చేయలేదు. అంచేత అన్యోన్య జనన వృత్తయ, అన్యోన్య మిథున వృత్తయశ్చ. కలిసి ఉంటూ ఉంటాయి అని, ఇలా ఉంటాయి అని ఈ కారికకి అర్థం. ప్రీత్య ప్రీతి విషాదాత్మకాః ప్రకాశ ప్రవృత్తి నియమార్థాః అన్యోన్యాభిభవాశ్రయ జనన మిథున వృత్తయశ్చ గుణాః. ఇదైందా? ఇంకా అదే చెప్తున్నాడు. ఆ త్రిగుణాల గురించే ఈ 2-3 కారికలు కలిసి ఒక ప్రశ్న అనుకోండి. సత్వం లఘు, ప్రకాశకం, ఇష్టం, ఉపష్టంభకం చలంచ రజః, గురు అర్ణకమేవ తమః, ప్రదీపవచ్చ అర్ధతో వృత్తి. మళ్ళీ ఒకసారి చదువుకుందాం. సత్వం లఘు ప్రకాశకం ఇష్టం ఉపష్టంభకం చలంచ రజః, గురు అర్ణకమేవ తమః, ప్రదీపవచ్చ అర్ధతో వృత్తి. ఈ సత్వగుణం ఉంది చూశారు, అది చాలా లఘు, బరువు తక్కువ ఉంటుంది. అలాగే ప్రకాశకం, జ్ఞానాన్ని ఇస్తూ ఉంటుంది. ఇలాగ ఇష్టం, సాంఖ్యాచార్యాణం ఇదమిష్టం. ఈ విషయం సాంఖ్యాచార్యులకు ఇష్టం. ఏమిట? సత్వం అనేటటువంటిది లఘువుగా ఉంటుందని, అది ప్రకాశ స్వభావం, ప్రకాశ కార్యాన్ని చేస్తుంది అని. నెక్స్ట్ రజోగుణం దగ్గరకు వచ్చేసరికి ఉపష్టంభకం. ఉపష్టంభకం అంటే ఏంటి అంటే ఉత్తేజకం అని. సత్వగుణం సత్వకార్యం చెయ్యాలన్నా, ప్రకాశం చేయాలన్నా, రజోగుణం ఏమండి తమోగుణం నివృత్తిని కలగజేయాలన్నా ఈ రజోగుణం ప్రేరణ ఇస్తూ ఉండాలి. రజోగుణం యొక్క ప్రేరణ లేకుండా మిగతా 2 గుణాలు అసలు పనిచేయవు. అంచేత ఉపష్టంభకం రజః. ఇంకా చలం చ, చంచలంచ. చాలా నివసం ఉన్న చోట ఉండడండి అంటూ ఉంటారు చూశారు కొంతమంది గురించి. వాడికి రజోగుణం బాగా ఎక్కువ. గురు వరణకమేవ తమః. ఈ తమోగుణం అనేటటువంటిది గురు చాలా బరువుగా ఉంటుంది. అందుకే చూడండి, బాగా నిద్రపోతూ అదే ఉన్నవాళ్ళు, అబ్బా శరీరం చాలా బరువెక్కిపోయింది బాబు, ఏదో చెయ్యాలి అంటూ ఉంటారు. అంచేత ఆ బరువు అనేది తమోగుణం యొక్క స్వభావం. వరణకమేవ, ఆవరకమేవ అని అనమాట. అదే ఏంటి అంటే అవరోధకం. దేన్నైనా సరే, సర్లే తర్వాత చూద్దాంలే, ప్రస్తుతానికి వద్దులే అని మీరు ఏం చెప్పండి, నా 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 మరి ఏంట్రా, తరడా మీద తలగబెట్టుకోవడం, పడుకుంటాం. ఇప్పుడు ఇందులో ఏమిటనుకున్నాం? ఒకటేమో చాలా బరువు తక్కువ, ఒకటేమో చెంచలమా, ఇంకొకటి బాగా బరువు ఎక్కువ, ఒకటేమో ప్రకాశ కార్యాన్ని చేస్తుందా, ఇంకొకటేమో ప్రవర్తకమా, పైగా అదేంటి బాగా ఎప్పుడూ గిరగిరగిర తిరిగే వ్యవహారమా, ఇంకోటేమో నిరోధాన్ని కలగజేస్తుందా. ఇంత పరస్పర విరుద్ధమైనవయ్యా, ఇవి కలిసి పనిచేయడం ఏంటి నా మొహం? ఇంత పరస్పర విరుద్ధమైనా ఇవి 3 కలిస్తేనే పని జరుగుతుంది అనుకున్నాం. ఇందాక గుర్తుపెట్టుకోండి. ఏమిటి? కొంచెం హెచ్చుతగ్గులు ఉండాలి పని జరగాలంటే. ఏదైనా కార్యోత్పాదన వీటి వల్ల జరగాలి అంటే హెచ్చుతగ్గులు ఉండాలి. ప్రకాశ కార్యం జరగాలంటే సత్వం ఎక్కువ ఉండాలి, మిగతా 2 సపోర్టివ్గా ఉండాలి.
అలాగే ప్రవృత్తి కలగాలి అంటే రజోగుణం ఎక్కువగా ఉండాలి, ఇవి రెండు సపోర్ట్గా ఉండాలి. అలాగే తమో గుణం నిరోధం కలగజేయాలంటే ఇంత పరస్పర విరుద్ధమైనవన్నీ కలిసి ఎలా పనిచేస్తున్నాయి అంటే ఉదాహరణ చేస్తున్నప్పుడు ప్రదీపవచ్చ అర్థతో వృత్తి. ఒక మనిషికి మనకి ప్రయోజనం కలగజేయడానికి దీపం అనేటటువంటిది అలాగే జరుగుతోంది. దీపంలో ఎన్ని పదార్థాలు ఉన్నాయి చెప్పండి? పత్తి అంటే ఒత్తిగా తయారైన పత్తి, తర్వాత నూనె, నిప్పు. ఈ మూడేనా ఇంకేమైనా ఎక్స్ట్రా ఉన్నాయా అండి దీపానికి? ఈ మూడే. మామూలుగా చూడండి, నిప్పు, పత్తి, నూనె వేయకుండా ఆ పత్తిని అగ్ని సంయోగం చేస్తే ఏమవుతుంది? భగ్గుమని మండిపోతుంది ఒకేసారి. అంతే కదా? అలాగే పోనీ ఈ నిప్పులో నూనె వేసారనుకోండి, మరీ ఎక్కువ వేసేస్తే నూనె అదంటే దీపం ఆరిపోతుంది. అదే ఎక్కువ నూనె వేసేస్తే నిప్పు ఆరిపోతుంది, అంటే జ్వాల. కొంచెం తక్కువగా వేస్తే ఈ నూనె హరించుకుపోతుంది, భస్మం అయిపోతుంది. ఇవి ఒకదాన్ని ఒకటి నశింపజేసుకునే స్వభావం కలిగినవి. ఇది నిప్పు, నూనె, నిప్పు, పత్తి కూడా. కానీ మనకి ప్రకాశాన్ని వెలుగునివ్వడం అనే ప్రయోజనం గురించి అంత పరస్పర విరుద్ధమైనటువంటి కూడా కలిసి పనిచేస్తుందా లేదా? మూడు కలిసిపోయే కదా ఒత్తిగా వస్తుంది. అలాగే ఈ పరస్పర విరుద్ధమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు కూడాను ఈ మూడు కూడా పురుషుడు యొక్క ప్రయోజనం కోసం కలిసి పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఎలక్షన్ ముందు కూటమి కట్టకుండా ఎవరికి సపోర్ట్ రాకపోతే కొంతమంది కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంటారు. వాళ్ళకి నిన్నటిదాకా దెబ్బలాడు వచ్చిన వాళ్ళు. కానీ గవర్నమెంట్ అనే ప్రయోజనం, వాళ్ళకి అధికారం అనే ప్రయోజనం గురించి ఏదో కలిసికట్టుగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఇది కూడాను. సత్వం లఘు ప్రకాశకం ఇష్టం ఉపష్టంభకం చలంచరజ తలిపిరా గురు వర్ణకమేవ తమః ప్రదీపవచ్చ అర్థతో వృత్తి అని ఈ సత్వరజస్తమో గుణాల గురించే ఇంకోటి కూడా కారికలో 2 కారికలు చెప్పాడు. చెప్పండి. ఇక్కడ సత్వగుణము తేలికైనది అంటే మనసును హాయిగా ఉంచుతుంది అని ఇచ్చారు. ఇంకేమైనా అర్థం ఉంటుందా? తేలిక, లఘు అంటే ఏమండి, హల్కా అనే దానికి అర్థం ఏంటండి హిందీలో? తేలిక. ఇప్పుడు ఇందాక ఆవిడ ఏం చెప్పారు? ఇందాక మీరు ఏదో చెప్పారు తెలుగులో, తేలికైనా? తేలికైనది. లఘువు అంటే తక్కువ బరువు అనే చెప్తాం. ఏం చేతంటే సత్వగుణం ఉద్రిక్తంగా ఉన్నప్పుడు శరీరం తేలిగ్గా ఉంటే బరువు లేకపోవడమే కదా. కాబట్టి ఏం పెద్ద తేడా లేదండి దానికి. ఓకేనా? శరీరం తేలికగా ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. ఉంటుందండి. సత్వగుణం ఎక్కువగా ఉంటే తేలిగ్గా ఉంటుంది. సత్వం లఘు ప్రకాశకం ఇష్టం ఉపష్టంభకం చలంచ రజ గురు వర్ణకమేవ తమః ప్రదీపవచ్చ అర్థతో వృత్తి. నెక్స్ట్ భేదానాం పరిమాణాత్ సమన్వయాత్ శక్తితః ప్రవృత్తేశ్చ కారణకార్య విభాగాత్ అవిభాగాద్వైశ్వరూపస్య కారణమస్త్యవ్యక్తం ప్రవర్తతే త్రిగుణత సముదాయాచ్చ పరిణామతః సలిలవతు ప్రతిగుణాశ్రయ విశేషాత్. భేదానాం 14వ కారిక కూడా చెప్పుకోవాలేమో కదండి, అవసరం లేదా? తీసిపోయానా? ఓ సారీ అండి. అవ్యేక్యాది సిద్ధ త్రైగుణ్య పేజీ తిప్పేహానండి పొరపాటు. అవివేక్యాది సిద్ధ త్రైగుణ్యాత్ తద్విపర్యయాభావాత్ కారణగుణాత్మకత్వాత్ కార్యస్య అవ్యక్తమపి సిద్ధం. అవివేక్యాది సిద్ధ త్రైగుణ్యాత్ తద్విపర్యయాభావాత్ కారణగుణాత్మకత్వాత్ కార్యస్య అవ్యక్తమపి సిద్ధం.
ఏమండి ఇప్పుడు మనం 3 చెప్పుకున్నాం. వ్యక్తము, అవ్యక్తము, పురుషుడు అని. పురుషుడిని పక్కన పెట్టండి ప్రస్తుతం. వ్యక్తం మనకి బాగా తెలుసు కదా, మన అనుభవంలో ఉంది కదా మహత్తత్వం. మీకు బుద్ధి ఉందనే విషయం మీకు తెలుస్తుందా లేదా? ఆ బుద్ధి ఎంత ఉందనేది మనకు తెలిసినా తెలియకపోయినా నాకేం బుద్ధి లేదనుకుంటున్నావా అని ఎప్పుడు తిడుతూనే ఉన్నాంగా. అలాగే అహంకారం ఉందా లేదా అనే విషయంలో మనకు అసలు సందేహం లేదుగా. ఏమండి జ్ఞానేంద్రియ పంచకం ఉంది, కర్మేంద్రియ పంచకం ఉంది, మనస్సు ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ అనుభవంలో ఉన్నాయి. కానీ అవ్యక్తమైన ప్రధానం ఉంది అని మీకు ఏమైనా అనుభవంలో ఉందా? లేదు లేదండి. ఆ పక్కన పెడదాం దాన్ని అలాగా. సరే, మీకు తెలుసున్నటువంటి ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ 23 తత్వాలు. ఇవి చేతనమా జడమా అంటే జడమండి, త్రిగుణాత్మకమండి అంటున్నారు. ఏమండి త్రైగుణ్యాత్ త్రిగుణాత్మకములై ఉండడం వల్ల అవివేక్యాది సిద్ధ. ఇది ఈ 23 కూడాను ఇవి చేతనం కాదు కదా, జడం కదా, అవివేకత్వము వగైరా సిద్ధించబడింది. తద్విపర్యయాభావాత్ అంటే త్రైగుణ్యం లేకపోతే అవివేక్యాదులు సిద్ధించదు అండి. లేదా అవివేకిత్వాదులు లేకపోతే త్రైగుణ్యం సిద్ధించదు. అంటే అవివేకిత్వాదులు లేకపోతే వివేకిత్వం ఉంది అని అర్థం. వివేకిత్వం ఉంటే త్రైగుణ్యం ఉంది. పురుషుడు త్రిగుణాత్మకుడు కాడుగా, పురుషుడు వివేకి కదా శాస్త్రం చెప్తోంది. కాబట్టి త్రైగుణ్యాత్ అవివేక్యాది సిద్ధ. త్రిగుణాత్మకములు అయి ఉండడం వల్ల అవివేకత్వం సిద్ధిస్తోంది. దానికే వ్యతిరేక ఉదాహరణ చెప్తున్నాం. అవివేకిత్వాదులు లేకపోతే త్రిగుణత్వం కూడా సిద్ధించదు. కాబట్టి ఈ కారణగుణాత్మకత్వాత్ కార్యస్య, కారణంలో ఏ గుణాలైతే ఉంటాయో అవే గుణాలు కార్యంలోనూ ఉంటాయి. నల్లదారాలతో మీరు వస్త్రం తయారు చేసి తెల్లగా రాలేదు అని అనడం ఏమన్నా న్యాయమా? అరే తెల్ల తంతువులు తెల్లపటానికి కారణము, నల్ల తంతువులు నల్లపటానికి కారణము. నల్ల తంతువులతో తెల్లపటం ఎందుకు వస్తుంది బాబు అని చెప్తాం. ఏం చేతను కారణంలో ఏవైతే గుణాలు ఉంటాయో కార్యంలో అవే గుణాలు ఉంటాయి. మనకి కారణం కనపడట్లేదు, అవ్యక్తం అనేది మనకి గోచరించట్లేదుగా. కనపడడం అంటే కంటికి అని కాదు, కానీ కార్యం కనపడుతోందిగా. మాదాది సమస్త ప్రపంచము ఇదంతా త్రిగుణాత్మకము, అవివేకిత్వం అని కూడా మనకు తెలుస్తూనే ఉందిగా. కాబట్టి దీనికి కార్యం లేకుండా కారణం, కారణం లేకుండా కార్యం ఉండదు కదా. కారణం లేకుండా కార్యం ఉండదు. కాబట్టి ఈ త్రిగుణాత్మకమైనటువంటి ఈ కార్యానికి ఒక త్రిగుణాత్మకమైనటువంటి కారణం ఉండి తీరవలే. ఘటము మృత్తు కాబట్టి ఘటం ఉంది అంటే ఘటానికి పుట్టక ముందు మృత్తు ఉండవలే. అలాగే త్రిగుణాత్మకమైనటువంటి ఈ సమస్త ప్రపంచము, కార్యభూతమైనటువంటి ఈ సమస్త ప్రపంచమునకు కారణం ఎలాంటిది అవుతుందో కార్యం కూడా అలాంటిదే అవుతుంది. కాబట్టి దీనికి అనుకూలమైనటువంటి అంటే పుట్టించేటటువంటి త్రిగుణాత్మకమైనటువంటి కారణం ఉండాలి అని ప్రధాన పదవాచ్యమైనటువంటి అవ్యక్తం ఉంది అని ఈ కారికలో సాధించాడు. అవివేక్యాది సిద్ధ త్రైగుణ్యాత్ తద్విపర్యయాభావాత్ కారణగుణాత్మకత్వాత్ కార్యస్య అవ్యక్తమపి సిద్ధం. అవ్యక్తం కూడా ఉంది అని ఒప్పుకోవాలి అని చెప్పాడు. ఇప్పుడు భేదానాం పరిమాణాత్ సమన్వయాత్ శక్తిత ప్రవృత్తేశ్చ, ఇంకా అవ్యక్తం ఉంది అనడానికే ఈ కారికలు కూడా ఆయన ఈ కారికల్లో కూడా అవ్యక్తం ఉందనే విషయాన్ని సాధిస్తున్నాడు. ఇది నాకు చదివేశాం కదా 2 సార్లు. భేదానాం పరిణామాత్, భేదాలు అంటే భిద్యంతే ఇది భేదాహ. ఏమంటే ప్రధానం ఎన్ని రకాలండి అన్నారనుకోండి, ప్రధానం ఎన్ని రకాలు ఏంటి, ఒకటే రకం అని అంటాం. అలా కాకుండా అవ్యక్తం ఎన్ని రకాలు ఉంటే ఒకటే రకం, శాస్త్రం అలాగే చెప్తుంది. వ్యక్తం ఎన్ని రకాలండి అన్నాం అనుకోండి, వ్యక్తమా 23 రకాలండి
మాతత్వమని, అహంకారమని, ఏకాదశి ఇంద్రియ గణమని, పంచతన్మాత్రలని, పంచభూతాలని చెప్తుంటారు. ఇవన్నీ భిద్యంతైతి భేదాహ. అంటే ఇది బుద్ధి, లేదా ఇది ఇది అహంకారము, ఇది జ్ఞానేంద్రియము, ఇది కర్మేంద్రియము, ఇది ఉభయాత్మకమైన మనస్సు, ఇలాంటివి యొక్క భేదాన్ని తీసుకురాడే అవకాశం ఉంది. ఈ భేదానం ఇది ఇది ఉంది కదా, లేదా కార్యం నుంచి కారణాన్ని వేరు చేయడం అనేది కూడా ఒక ధర్మం ఉన్నది. కానీ ఈ కార్యాలకన్నికి ఒక పరిమితి ఉంది. మొన్న కూడా చెప్పుకున్నాం ఏమని, త్రిగుణం అవివేకి సామాన్య అవచేతనం కాదు ప్రసవధర్మి, ఇది వ్యాప్యము, అది వ్యాపకము అని చెప్పుకున్నాం చూశారు. ఈ భేదాలకి ఒక పరిమితి, పరిమాణము అంటే పరిమితి ఉంది అండి. ఈ పరిమితి దేని బట్టి వస్తుంది అంటేనో కారణాన్ని బట్టే. ఏమండి ఈవేళ అన్నం ఇంతే వండారు ఏంటండి అని ఒకళ్ళ ఇంట్లో ప్రశ్న వచ్చింది అనుకోండి, లేదా హాస్టల్లో లేదా గుళ్ళల్లో ప్రసాదాలు చేస్తున్నారు. ఏమండి ఉన్నట్టుండి 400 మందో 500 మందో భక్తులు వచ్చారు. ప్రసాదం చూస్తే అక్కడేమో గిన్నె నిండా ఉంది. అది మహా అయితే 3 సేర్లు, 3 సేర్లు అంటే 3 కేజీల్లో బియ్యంతో తయాల్సింది ఉంది. ఆ ఈవోనే ఎవడొచ్చి ఏమయ్యా ఇంతమంది చుట్టాలు వచ్చారు ఇంతే ప్రసాదం ఉంది అంటే ఏం చెప్తారు, అయ్యా మీరు ఇచ్చిన బియ్యం అంతే ఇచ్చారండి ఈవేళ, మా అతను ఉన్నది 3 కేజీలు 4 కేజీలు, దాన్ని బట్టే ఇలా చేస్తాం అంతే కదా. అంతేగాని సర్లేండి నేను హుంఫట్ అంటాను, అక్కడి నుంచి ప్రసాదం వచ్చేస్తుందంటే అంత 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 భక్తులు లేరు, వాడు లేదు ఇప్పుడు దేశానికి. కాబట్టి ఈ ఈ పరిమాణం ఉంది, ఒక పరిమితి ఉంది, కార్యమునకు పరిమితి ఉంది అని అనమాట. అంటే వ్యాప్యము. ఇది వ్యాప్యము అనగానే మీరు ఏం చెప్పాలి, వ్యాపకం ఉంది అని అర్థం. వ్యాపకం లేకుండా వ్యాప్యం అనే మాట ఎలా వస్తుంది? ఈ భేదములకు పరిమితి ఉన్నందువల్ల పరిమితి లేని ఒక వస్తువు ఉంటుంది. ముందు వస్తువు ఒప్పుకోండి, దాని పేరు ప్రధానం అవ్యక్తం తర్వాత పెడతాం. అలాగే సమన్వయాత్, సమ్యక్ అన్వయాత్ అంటే ఏమిటి, కారణమునకు కార్యమునకు సాదృశ్యం ఉంటుంది. అంటే అందులో ఉండే ఒక అసాధారణ ధర్మం ఎలా అంటే, మట్టిలోను ఘటంలోను మృత్వం అనే సాధారణ ధర్మం ఉంది, లేదా కారణగుణములు కార్యంలో అన్వయిస్తున్నాయి, ఇలా కూడా చెప్పుకోవచ్చు దానికి. ఇక్కడ ఏం జరుగుతోంది, త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి కాబట్టి ఈ కార్యంలో కూడా త్రిగుణములు కనపడుతూ ఉన్నాయి. కారణగుణ కార్య సంక్రామంతి అని కదా ఇందాక అనుకున్నాం. కాబట్టి ఈ త్రిగుణాత్మకమైనటువంటి ప్రపంచాలు చూస్తే దీనికి త్రిగుణాత్మకమైంది ఒక కారణం ఉండి తీరవలే అని తెలుస్తోంది. సమన్వయాత్ శక్తిత ప్రవృత్తేశ్చ అంటే ఒక కారణం యొక్క శక్తి వల్ల కార్యం పుడుతూ ఉంది అంతే కదా. కారణం ఉంది, శక్తి లేదనుకోండి, అప్పుడు కార్యం పుడుతుందా? పుట్టదు. అంటే ఏ కార్యమైనా పుట్టింది అంటే ఈ కార్యానుకూల శక్తి కలిగిన ఒక కారణం ఉండవలే. అంటే ఈ కార్యానుకూల అంటే కార్యమును పుట్టించే శక్తి కలిగినటువంటి ఒక కారణం ఉండాలి. జనరల్గా చూస్తున్నాం మనం. అలాగే ఈ ప్రపంచం అనేటటువంటి ఒక యూనిట్ను కనుక చేసుకున్నట్టయితే ఇదంతా కార్యం అనుకున్నప్పుడు ఈ కార్యాన్ని పుట్టించే శక్తి గల కారణం ఒకటి ఉండాలి కదా. కాబట్టి ఉంటుంది, దాని పేరు అవ్యక్తం అథవా ప్రధానం అంటాము. కారణ కార్య విభాగ. అలాగే ప్రపంచంలో మీరు ఎక్కడ చూడండి కారణము కార్యము అనే విభాగం ఉన్నది. అంటే ఇవన్నీ కారణాలు అవుతాయండి, ఇవన్నీ కార్యాలు అవుతాయండి, ఇవి రెండు ఉభయాత్మకం అవుతాయండి, ఇలా ఏవో చెప్తున్నారు కదా. అంటే ఇప్పుడు కార్యములు అంటూ ఏదైనా మీరు లిస్ట్ ఇచ్చారనుకోండి, కార్యము అనగానే అసలు కారణమే లేదు ప్రపంచంలో అనుకోండి, సరదాగా అనుకోవడానికే మన ఇష్టం ఏమండి. ప్రపంచంలో కారణమే లేదు అనుకుందాం, అప్పుడు కార్యం అనే మాట ఉంటుందండి? ఉండదు.
కారణం లేకుండా కార్యం ఎలా అవుతుంది? కాబట్టి ఈ ప్రపంచం అంతా కార్యం కార్యం అని పిలువబడుతోంది. కార్యం అనే వ్యవహారం ఉంది అంటే దీనికి కారణం ఒకటి ఉండి తీరాలి. దాని పేరు కారణ కార్య విభాగాత్. ఏమండి? అవిభాగాద్ వైశ్వరూప్యస్య. ఈ బుద్ధి మొదలకమైనటువంటి నానా కార్యం ఉంది. 23 రకాలుగా ఉంది కదా! దానికి అవిభాగాత్. ఇప్పుడు ఎలా అంటేనండి, వీడి సిద్ధాంతం మృతులోంచి ఘటం పుట్టింది. కొన్నాళ్ళు పనిచేసింది. కొన్నాళ్ళు వాడుకున్నాం. తర్వాత బద్దలైపోయింది. బద్దలైపోయాక ఏమైందది? మళ్ళా మట్టే అయిపోయింది. అంటే పుట్టుక మునుపు మట్టే, పోయిన తర్వాత మట్టే. అంటే దేని నుంచి ఉత్పత్తి, దేంట్లో లయము. మట్టిలోంచే ఉత్పత్తి, మట్టిలోంచే లయము. దేనికి? ఘటానికి. కాబట్టి దేనిలోంచి పుట్టి దేంట్లో లయమైపోతుందో అదే ప్రధాన కారణం, అదే ఉపాదాన కారణం అనేది ఒక మాట సిద్ధాంతంలో వాడతారు. దానికంటే దీని స్వరూపం వేరే లేదు. దీనికంటే దానికి వేరే స్వరూపం లేదు. దానికంటే వేరే పదార్థం కాదు. వాచారంభణం వికారో నామధేయం వృత్తికేచ్చేవ సత్యం అని ఛాందోగ్యోపనిషత్తులు కూడా చెప్తారు. దానికి మధ్యలో పేరు తేడా వచ్చిందండి. ఆ బంగారం నగ కింద మారక ముందు అది బంగారమే. మారాక కొన్నాళ్ళు అదేదో నగ కింద కనపడింది. మళ్ళా ఏం చేశారు? కరిగించేశారు. అప్పుడు మళ్ళా అది బంగారం కిందే ఉంది. అంటే ఇప్పుడు ఈ బంగారపు నగర బంగారం అనేది సత్యం, త్రికాలాబాధితమైనటువంటి సత్యం. దాని పేరుంది చూశారు ఇందాక, నెక్లెస్ అని. కొంచెం సేపు ఉంది. నెక్లెస్ పుట్టక మునుపు దానికి నెక్లెస్ అనే పేరుందా? లేదు. ఈ నెక్లెస్లను కరిగించేశాక దానికి నెక్లెస్ అనే పేరుందా? లేదు. అంటే వాక్కు నామ పేరు మధ్యలో వచ్చింది, మధ్యలో పోయింది. అలాగే ఈ ఆకారం ఉంటుంది నెక్లెస్కి. ఈ ఆకారం నెక్లెస్ పుట్టక ముందు ఉందా? లేదు. నెక్లెస్ మళ్ళా కరిగించేశాక పోయాక ఉందా? లేదు. ఆకారము. ఆకారం అంటే రూపము అని అనుకోండి. నామ రూపము అంటారనమాట శాస్త్రంలో. రూపం అంటే ఆకారం. నామరూపే. నామరూపములు అంటే పేరు, ఆకారం. ఈ రెండు మధ్యలో వచ్చాయి, మధ్యలో పోయాయి. బంగారం అనేది సత్యం. అలాగే ఈ అవిభాగాద్ వైశ్వరూప్యస్య, నానా ప్రకారముగా ఉండేటటువంటి ఈ ప్రపంచమునకు, అంటే మహత్తత్వం మొదలుగా కలిగినటువంటి పంచభూతాత్మకమైనటువంటి 23 రకాలమైనటువంటి ప్రపంచమునకు పుట్టుకోనపు దీనికి స్వరూపం ఏమిటండి? కారణభూతమైన ప్రధానమే. ఉన్నప్పుడేవో నానా పేరుతో పిలుచుకున్నాం. తర్వాత ప్రళయకాలంలో ఇవన్నీ నశించిపోయాయి. ప్రళయమో మహాప్రళయమో ఏదో అయిపోయాక దానికి మళ్ళా పేరేమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఇదంతా మళ్ళీ ఏమైపోయింది? ప్రధానంలో కలిసిపోతుంది. ఇది పద్ధతి. అవిభాగాద్ వైశ్వరూప్యస్య. ఎప్పుడు నానా రకాలుగా, ఇప్పుడు మట్టిలోంచి ఒక ఘటాన్ని, ఒక ఇంకా పెద్ద బాణని, ఏమండి చాలా చాలా పెద్ద పెద్దవి పూర్వం పల్లెటూళ్ళల్లో నదుల దగ్గర అదేంటిది ఉడికిస్తూ ఉండేవారు బట్టల్ని. అలాంటివి ఏవో రకరకాలు తీసుకోండి. మా చిన్నప్పుడు అయితే మేము సంతకెడితే ఎన్ని రకాలు కనపడేవి. హస్తాలు, పులుసు గరిట్లు, తర్వాత కుండలు అన్నం వండుకోవడానికి. ఆ కుండల మీద గంజి వార్చుకోవడం, చిల్లుళ్ళు పళ్ళాలు, సిబ్బిరేకులు అనేవాళ్ళం ఇత్తడివి మాకు. అక్కడ మట్టివన్నీ దొరుకుతుండేవి ఇన్ని రకాలుగా. ఇప్పుడు అసలు సంతే లేదు, సంత ఉన్న కుమ్మరాయనే రావట్లేదు మా వాళ్ళల్లో. అంటే ఇన్ని రకాలుగా వస్తువులు కనపడుతున్నాయి కానీ ఇవన్నీ మట్టి కంటే వేరే అండి. పూర్వం మట్టే, ఇప్పుడు మట్టే, మళ్ళా ఇప్పుడు ఏదో వేరే ఆకారం కనపడుతోంది పేరు అదిను. తర్వాత పోయాక మళ్ళా మట్టేనే పేరే. అలాగే ఈ వైశ్వరూప్యస్య నానారూపమైనటువంటి కార్యమునకు అవిభాగాత్ పుట్టుక మునుపు, అదంటే నశించిన తర్వాత కారణం కంటే విభాగం లేదు, కారణరూపంగానే ఉంటుంది. కాబట్టి ఈ ప్రపంచానికి కారణం ఒప్పుకు తీరాలి. కారణం అస్తి.
దానికి ఏమైనా పేరు పెడదాం అనుకుంటున్నామండి, పెట్టండి అవ్యక్తం. ప్రవర్తతే త్రిగుణత సముదాయాచ, అది వాటి యొక్క త్రిగుణాత్మకమై ఉంటుంది అనుకున్నాం కదా. ఏమిటా 3 గుణాలు? సత్వరజస్తమో గుణాలు అనే 3 గుణాలు. ఆ 3 గుణముల యొక్క కలయిక వల్ల ఇది ప్రసవధర్మి అవుతుంది, అంటే మార్పు చెందుతుంది మహత్తత్వం కింద, వగేరా వగేరా. పరిణామత సలిలవత్ ప్రతి గుణాశ్రయ విశేషాత్, దీంట్లోంచే మహత్తత్వం పుట్టింది. ఆ మహత్తత్వంగా మారిన దాంట్లోంచి ఏమో అహంకారం పుట్టింది. అహంకారంగా మారిన దీంట్లోంచే పంచతన్మాత్రలు పుట్టాయి, ఏకాదశేంద్రియ గుణాలు పుట్టాయి. సరే బాగానే ఉందయ్యా, ఏదో చెప్పారు శాస్త్రం, మీరు మొదటి నుంచి ఇదే మాట మీద ఉన్నారు, ఏం తేడా పట్టలేదు. ఆ వేళ 25 అన్నారు, ఈ వేళ 25 అన్నారు, మధ్యలో 23 అన్నారు, ఒకటేమో అవ్యక్తం అన్నారు, ఇంకోటేమో వ్యక్తము కాదు అవ్యక్తం కాదు అది పురుషుడు అన్నారు. ఏదో మొత్తం మీద 25 గురించి చెప్తున్నారు, మొదటి నుంచి అదే మాట మీద ఉన్నాం. కానీ ఇప్పుడు ఈ త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి ఇన్ని రకాలుగా మారుతుంది అంటున్నావు కదా. కాబట్టి ఒకే రకమైన ప్రకృతి వల్ల ఒకేలా ఒక కార్యం పుట్టాలి, కానీ ఇన్ని భిన్న భిన్న కార్యాలు ఎలా పుడుతున్నాయి మహానుభావ, మాకు అర్థం కావట్లేదంటే దానికి ఉదాహరణ చెప్తున్నారు. సలిలవతు ప్రతి గుణాశ్రయ విశేషాత్. మీకు వర్షం పడిందండి, ఆ వర్షం నీళ్లు కొబ్బరి చెట్టు కింద పడ్డాయి. ఆ కొబ్బరి చెట్టు కింద పడినటువంటి వర్షపు నీరు మెల్లిగా వృక్షం యొక్క ఆ మూలాలలోంచి హే పోయిందే చెప్పానుగా ఎలా. హలో, మీది వాయిస్ వినపడుతుంది, వినిపిస్తోందండి. వీడియో రావట్లేదు. వీడియో రావట్లేదు, మా పిల్ల వచ్చి మనవరాలు వచ్చి ఏదో దాన్ని ఇచ్చేసింది. ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఓకే, ఏమండి, ఆ కొబ్బరి చెట్టు మొదట్లో పడినటువంటి నీళ్లు ఆ వేళల్లోంచి కొబ్బరి చెట్టు పైకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి కాయలో ప్రవేశించి కొబ్బరి నీళ్లుగా అయ్యి ఎలా వస్తాయండి? తీయగా వస్తాయి. ఇదే సముద్రంలో పడినటువంటి మీరు ఈ గదిలోంచి వెళ్ళిపోండి రా, రే ఈ గదిలోంచి వెళ్ళిపోండి. అలాగే సముద్రంలో పడినటువంటి వర్షపు నీరు ఏమవుతోందండి? ఉప్పుగా అయిపోతుంది. అలాగే నిమ్మ తోట పెంచుతున్నాడు ఒక ఆయన, ఆ నిమ్మ తోటలో పడినటువంటి నీళ్ళన్నీ ఏమవుతున్నాయి? నింబు రసం కింద మారిపోవట్లేదు. అక్కడ ఉండే స్థాన విశేషం వల్ల, కాల విశేషం వల్ల, దేశ విశేషం వల్ల అదే వస్తువు వేరే వేరుగా మారవచ్చు. అలాగే ఈ మహత్తత్వం కూడా ఆ జీవి, ఇప్పుడు మీ ఇంట్లో మైక్ ఉందండి, పోనీ మీ ఇంట్లో మైక్ వద్దు, ఇప్పుడు మా ఇంట్లో సెల్ ఉన్నట్టే కదా నా దగ్గర. నేను సెల్లకి ఇలాగా చెవుల్లో ఇదేదో పెట్టుకుని మాట్లాడుతున్నాను కదా. అలాగే ఇప్పుడు ఇక్కడ కుర్చీ ఉంది కదా, అలాగే ఇక్కడ లైట్లు వెలుగుతున్నాయి కదా. ఇవన్నీ ఎవరి అదృష్టం వల్ల తయారయ్యాయి చెప్పండి? ఇప్పుడు ఈ మైకు యొక్క ఈ ఏదేంటి ఇది ఉంటుంది కదా, ఎయిర్ పిన్, ఇది మీ అదృష్టం కూడా. అదేంటండి హైదరాబాదులో కనీసం మీరు నన్ను చూడలేదు, నన్ను మీరు చూడలేదు, అసలు మీ ఈ ఎయిర్ పిన్ మాకు తెలియదు, ఇది మా అదృష్టం అంటే దీనివల్ల ఎవరెవరు ప్రయోజనం పొందుతున్నారో వాళ్ళందరూ ఆ వస్తువు, వాళ్ళ యొక్క అదృష్టం ఆ వస్తువు తయారవడంలో కారణం. ఇప్పుడు దీనివల్ల నేను మాట్లాడుతున్నది మీరు స్పష్టంగా వినగలుగుతున్నారా లేదా? అంటే మీ యొక్క అదృష్టం కూడా కారణం. నేను ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో కుర్చీలో కూర్చున్నాను అనుకోండి, ఆ కుర్చీ తయారవడంలో నా అదృష్టం కూడా కారణం, అంటే నా కర్మ. అందుకని ఆ జీవుడు యొక్క ఈ సృష్టి జరుగుతోంది చూశారు. ఇప్పుడు ఈ సృష్టి జరిగింది కదా, ఇప్పుడు ఉన్న సృష్టి, ఈ సృష్టిలో ఈ వస్తువులన్నీ ఎందుకు ఇలా సృష్టింపబడ్డాయి అంటే ఈ సృష్టిలో అనుభవించేటటువంటి మానవుల యొక్క అదృష్టవశం వల్ల, ఆ విశేషం వల్ల ఇలా తయారయ్యాయి అనేది అందరు శాస్త్రజ్ఞులు చెప్తారు ఈ విషయాన్ని. అందుకని పరిణామత సలిలవతు ప్రతి గుణాశ్రయ విశేషాత్ అని అర్థమైనట్టే కదా. ఈ కారిక అవజేశాం. ఇలాగా
త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిని గురించి మనకి చెప్పాడు. చెప్పిన తర్వాత నెక్స్ట్ సంఘాత